ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ద్వారా నోటీసు అందినట్లు మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అసలు ఏం జరిగిందో అన్ని విషయాలు కోర్టులో చెబుతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తేల్చి చెప్పారు. ఏ కేసులో దూకుడుగా లేని ఈడీ ఈ కేసులో మాత్రం అత్యుత్సాహం చూపిస్తుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యానించారు. కేవలం ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్న కేటీఆర్ ప్రజా సమస్యలను దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే సీఎం రేవంత్ రెడ్డి పాకులాడుతున్నారని, సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకుని ఇప్పుడు మాట్లాడట్లేదని కేటీఆర్ విమర్శించారు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, చేనేతల మరణాలపైన సీఎం స్పందించాలని, మృతుల కుటుంబాలకు కనీసం 25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. 2024 సంవత్సరం ప్రారంభం నుంచే ఇబ్బందులు మొదలయ్యాయని, ఏడాదిగా ఇబ్బందులు ఎన్ని ఉన్నా తట్టుకున్నామని అన్నారు. జనాల్లోకి వెళితే 6 గ్యారంటీల అమలు చేయటం లేదంటూ కాంగ్రెస్ క్యాడరే ప్రశ్నిస్తోందని చెప్పారు. ఓఆర్ఆర్ లీజు రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.